ఆర్తితో అమ్మ భవతి భిక్షాందేహి తల్లి అని అడిగితే ఏమైందంటే ఆర్తితో పిలిస్తే ఆవిడ కరుణించలేని ఆవిడ కూడా కరుణించేసి నువ్వు తెచ్చి పెట్టేస్తాడు. మనం పాటలో పడతాం రారా అంటాం, కృష్ణయ్య పిలువు అంటాం కదా, రారా కృష్ణయ్య అని పిలవచ్చు. ఆ పిల్లవాడి దాంట్లో ఏంటంటే ఆ కృష్ణుడు చిన్నపిల్లవాడు, నువ్వు తల్లిగా లాలన చేస్తూ రారా నాన్న అని పిలుస్తావు. అది అందుకని ఆర్తితో పిలిస్తే ఏదైనా భగవంతుడు అనుగ్రహిస్తాడు. పనులు ఎవరికి ఉండవు. యమధర్మరాజును ఎదిరించే వాళ్ళు కూడా మేము యమధర్మరాజు కూడా ఎదిరించగలము అనేటువంటి వాళ్ళు కూడా చూసాం మనం. అలాంటి యమధర్మరాజు ఎదిరించగలిగి ప్రాణాలు పొంది మిగిల్చుకున్న వాడెవడు? మార్కండేయుడు ఒక్కటి. ఎవరి ద్వారా? పరమేశ్వరుని అనుగ్రహం చేత మాత్రమే చేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. శతవర్షంలో మితము చెప్పి నమ్మరాది మాట నమ్మనమ్మ. బాల్యమందో మంచి ప్రాయమందో ముసలియందో ముదిమియందో ఊరనో అడవినో ఉదక మధ్యంలో ఏ వేళ ఏ క్షణమో మరణమే నిశ్చయము. ఇహలోకాల్లో ఉండేటన్ని వదిలేస్తాం, సంపదలన్నీ ఇక్కడ వదిలేయాల్సిందే. పరలోకానికి ఏదైతే మనం పట్టుకోవాలో దాన్ని మనం పోగు చేసుకోవాలి. రోజు ఇంత ఆయుర్దాయం ఇచ్చినట్టు భగవంతుని మనం ఏదో ఒకటి అనుకుంటూ, మనకు రోజు పనులు ఉంటాయి, తోట పనులు ఉంటాయి, లేకపోతే ధనం సంపాదించే పనులు ఉంటాయి, లేకపోతే వృధా కాలక్షేపాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవి మనల్ని ఏం చేస్తాయి? కలిపురుషుని యొక్క ప్రభావం చేత భగవంతుని వైపు పోనీయడు, పట్టేసుకుంటా ఉంటాడు. ఏం పోతావు, అంత దూరం వెళ్తావు ఏంటి. కాబట్టి ఇక్కడ ఒక గోమఠం నిర్వహిస్తూ ఉన్నాడు. గోమఠం నిర్వహించేవాడిని కూడా మనం పొగడాల్సిన అవసరం లేదు, గొప్పోడు వీరుడు సూర్యుడు అని. ఎందుకంటే తన యొక్క గత జన్మ యొక్క పురాకృత సంస్కారం చేత గోశాల పెట్టుకోవాలని పెట్టుకున్నాడు. గోవులను పోషించడం తనకు ఇష్టమైందిగా చేస్తున్నాడు. దాంట్లో మనం ఆయన ఏమి ధర్మాచరణలో బాగున్నాడు, చేస్తున్నాడు, అంతే, పొగడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనిషిగా ధర్మాచరణ చేస్తున్నాడు. మరి మనం ఏం చేయాలి? ఆ ధర్మాచరణ చేసేవానికి తోడుగా నిలబడాలి. వాడు ధర్మాచరణ చేస్తున్నాడు, ఒక్కడే ధర్మాచరణ చేస్తూ పట్టుదలతో చేస్తున్నాడికి మనం కూడా ఆ రోజు రాముడు లంకా నగరానికి